హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక గిఫ్ట్ బాక్స్ గురించి. ఈ గిఫ్ట్ అనేది నేను కన్నా బర్త్డేకి తనకి గిఫ్ట్గా ఇచ్చానమాట. సో ఈ గిఫ్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో ఇండియాస్ కస్టమైజేషన్ గిఫ్ట్ స్టోర్లో నుంచి కొన్నానమాట. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఇండియాస్ కస్టమైజేషన్లో 2 పేజెస్ అనేవి ఉన్నాయి. నేను లింక్లో పెడతాను నేను దేంట్లో కొన్నాను అనేది. అసలు గిఫ్ట్ నేను ఏం కొన్నానో చూద్దాము. చాలా టెన్షన్లో కంగారుగా ఎలా పడితే కొనేసాను. సో దిస్ ఈజ్ ద గిఫ్ట్. సో ఓపెన్ చేసేద్దాం. ఏముంది కట్టడా. సో ఇది నేను కొన్న గిఫ్ట్ అనమాట. సో వ్యాలెట్, ఐ కేస్ అండ్ కీ చైన్ అనమాట. సో నాకు దీంట్లో వ్యాలెట్ అయితే చాలా బాగా నచ్చేసింది. అండ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. తక్కువ బడ్జెట్లో చాలా అంటే ఈ క్వాలిటీ బాగుంది. సో నేను ఈ ఇండియాస్ కస్టమైజేషన్లో ఫస్ట్ నేను ఏంటంటే వ్యాలెట్, ఐ కేస్, కీ చైన్ ఇవి జస్ట్ మామూలుగా చూసేసాను. ఓన్లీ ఫోటో అయితే ఏమీ లేదు, జస్ట్ ఈ నేమ్స్ మాత్రమే. సో నాకు అలా కావాలి చాలు అని చెప్పేసి మనీ పే చేసేసాను. సో వాళ్ళు స్టార్ట్ చేసేసారు కూడా వర్క్ అయిన తర్వాత. నేను నెక్స్ట్ డే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేసరికి నాకు ఈ పిక్చర్ అనేది కనిపించింది. చాలా అంటే బాగా నచ్చేసింది. సరే అదే మా పిక్చర్ కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా అనిపించి వాళ్ళకి మళ్ళీ నేను ఆ ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి మళ్ళీ పంపించాను. సో వాళ్ళకి పంపిస్తే ఫస్ట్ నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే అమౌంట్ కూడా పే చేసేసాం, స్టార్ట్ కూడా వర్క్ చేసేసారు. మళ్ళీ ఇప్పుడు పంపించి మళ్ళీ అంటే కొంచెం ఏదో అనుకుంటారు కదా. కానీ నేను పంపించిన తర్వాత వాళ్ళు అలాగే అండి చేసి పెడతాం, మళ్ళీ మీరు అమౌంట్ అనేది మాకు ఎక్స్ట్రా ఏం పే చేయక్కర్లేదు, మీకు ఇచ్చిన అమౌంట్తోనే నేను సో ఈ పిక్చర్ అనేది కూడా వేసిస్తామన్నారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ మేనేజర్ గారు కూడా ఫోన్ చేసి మీకు ఇంకేమైనా కావాలా ఎక్స్ట్రా అని కూడా అన్నీ కూడా చాలా అంటే బాగా అడిగారు. నాతో మాట్లాడింది శృతి మ్యామ్ అనమాట. సో నేనైతే చాలా విసిగించేశాను, టైం కూడా దగ్గరగా లేదు, నాకు ఇలా కావాలి అలా కావాలని చెప్తే మొత్తం అంతా స్లోగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇన్స్టాగ్రామ్లో ఇదే నా ఫస్ట్ గిఫ్ట్ అనమాట. భయమేసింది, ఎందుకంటే చాలా ఫేక్ పేజెస్ వచ్చేసినాయి, మనీ పే చేసేసిన తర్వాత రిప్లై ఇవ్వరేమో అని భయమేసింది. కానీ చాలా ట్రస్ట్ అనమాట. సో ఆ పేజ్ అనేది నాకు చాలా అంటే హ్యాపీగా అనిపించింది. సో చాలా అంటే బాగా నచ్చేసింది నాకు. వ్యాలెట్ పిక్చర్ కూడా మా ఇద్దరికి పిక్చర్ అనేది చాలా ఇష్టం అనమాట. సో అందుకే నేను ఇంకా ఈ పిక్చర్ అనేది వేయించుకున్నాను. సో ఐ కేస్ కూడా బాగుంది. నాకు తెలిసి తక్కువ యూజ్ చేస్తారు ఈ ఐ కేస్ అనేది. సో దీన్ని నేను చిన్న పౌచ్ కింద ఏదైనా యూజ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే బాగుంది కదా. అండ్ ఈ కీ చైన్ అనేది హౌస్ కానో మా బైక్ కానో దేనికో దానికి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ ఓన్లీ వ్యాలెట్కి ఫస్ట్ వాళ్ళు నాకు పంపించారు, కొన్ని పిక్చర్స్ పంపించి ఇలాంటిది మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి అని అన్నారు. కానీ నేను వింతగా నేను మా కన్నాకే చూపించి వీటిలో ఒక సింబల్ సెలెక్ట్ చేసుకొని దేనికని అడిగాను. నేను అస్సలు చెప్పలేదు, అసలు ఊరికి జస్ట్ అడుగుతున్నాను దీంట్లో మీకు ఏ సింబల్ నచ్చిందని. అంటే అప్పుడు ఈ సింబల్ చెప్పారనమాట. సో నేను ఇంకా ఈ సింబల్ తనకి నచ్చింది కదా అని చెప్పి నేను ఈ సింబల్ చెప్పాను. ఓన్లీ వ్యాలెట్కి మాత్రమే వేస్తారని నేను అనుకున్నాను, కానీ గిఫ్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ప్రతి దానికి కూడా ఇది ఉంది. చాలా అంటే చాలా థ్యాంక్ యూ శృతి అక్క. మొత్తం అంతా కూడా నాకు నచ్చినట్టుగానే నువ్వు అవైలబుల్గా చేసి అనుకున్న టైంలోనే పంపించావు. ఇంకోటి వాళ్ళు నాకు హెల్ప్ చేసింది ఏంటంటే, ఫస్ట్ నేను ఇది తణుకు అడ్రస్కి పెట్టేశాను. సో ఓకే తణుకు మొత్తం మీ డోర్ నెంబర్ అవన్నీ చెప్పండి అంటే మొత్తం అన్నీ చెప్పేశాను. సో వాళ్ళు ఓకే షిప్ అయిపోతుంది అని చెప్పేశారు. నేను అప్పటికప్పుడు వచ్చి మనం ఇలా వెళ్ళడం కుదరడం లేదు అని చెప్పారు. ఇంకా ఆ సిచ్యువేషన్స్లో మళ్ళీ తనకి వెళ్ళిపోతే బర్త్డేకేమో ఇక్కడ ఉంటాము, గిఫ్ట్ అక్కడ ఉంటే ఎలా అని చెప్పి భయం వేసింది. మళ్ళీ వెంటనే వాళ్ళకి మెసేజ్ చేశాను, కొంచెం ఇలా హెల్ప్ చేయండి, మేము ఇలా తణుకు వెళ్ళడం లేదు, నాకు అడ్రస్ చేంజ్ చేస్తారా ప్లీజ్ అని చెప్పానని అన్నాను. సో అప్పుడు పాపం వాళ్ళు మళ్ళీ మహారాష్ట్ర అడ్రస్ తీసుకుని నాకు మళ్ళీ వితిన్ డేస్లోనే నాకు ఈ గిఫ్ట్ అనేది పంపించేశారనమాట.
చాలా అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. కన్నకు కూడా బాగా నచ్చేసింది. సో తను ముందు ఏదైనా సరే క్వాలిటీ చెక్ బాగా చేసుకుంటాడనమాట. తనకి అసలు ఈ అమౌంట్ తర్వాత నేను చెప్పాను ఇంత అమౌంట్ అయిందని చెప్పి. సో అంత అమౌంట్కి ఇంత క్వాలిటీ ఇచ్చారని చెప్పి తను కూడా చాలా ఆనందపడ్డాడు. సో బాగా నచ్చింది మాకైతే ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇండియన్ కస్టమైజేషన్ వాళ్ళకి. సో థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.